స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పై గడిచినా ఇంకా మన దేశంలో కులం పిచ్చోళ్ళు ఇంకా మారలేదు. రిజర్వేషన్ అంటూ రికమెండేషన్ అంటూ ఒక మధ్యతరగతి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఆశ లేని ఒక మధ్యతరగతి కుటుంబం, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు. ఈ ప్రయాణం ఎంత దూరం పోతుందో చూద్దాం. రూమ్ కిరాయి అయితే టైం టు టైం పే చేయాలి. ఇది బాత్రూమ్, ఇదే రూము, కరెంట్ బిల్లు ఇదే రూమ్, కరెంట్ బిల్, వాటర్ బిల్ ఏమైనా ఉంటే మీరే చూసుకోవాలి. బాత్రూమ్ నువ్వు కరెక్ట్ 5 నుంచి 10 తారీఖులో పేమెంట్ చేసేయాలి. చూసుకో బాబు, అప్పటి నుంచి చూస్తున్నా. మీరు ఏంటోళ్ళు? అదే అంకుల్, నేను పర్లేదు, టెన్షన్ లేదు బాబు, అని పేమెంట్ అయితే టైం టు టైం పే చేసేయాలి. ఓకే, ఇదే రూమ్. పట్నం పోతున్నావు బిడ్డ, ఏదో ఒకటి సాధించే తిరిగి రావాలి. మన ఊరు పరువుని నిలబెట్టాలి బిడ్డ. నువ్వే నాయనా, నువ్వు నన్ను ఎంతో కష్టపడి చదివిస్తున్నావు. నేను నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. May I come in, sir? Yes, come in. What is your profile? నా పేరు వీరేంద్ర సార్. ఐఎమ్ ఫ్రమ్ వనపర్తి. మీ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉందంటే వచ్చాను సార్. మీరే ఎలాగోలా చూసి ఏదో ఒక జాబ్ ఇప్పించండి సార్ నాకు, ప్లీజ్ సార్. బాగానే ఉంది, డిగ్రీ మంచిగా చేసిండ్రు. కాకపోతే ఒకటే ప్రాబ్లమ్, మీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా దగ్గర జాబ్స్ ఉండవు. సారీ, యూ క్యాన్ గో నౌ. నెక్స్ట్ టైం చూద్దాంలే. Ha ha ha!
కంగారే పడకురా అందరి కథ ఇంతేరా కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా కన్నీళ్ళే దాటని కళ్ళేవీ లేవు కదా కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా ఆ దైవం ఎప్పుడు ఆడే ఆటే ఇదిరా ఏ పుస్తకము నేర్పించని పాఠం ఇదిరా నీతో నువ్వు యుద్ధం చేస్తూ సాగాలిరా నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా పడుతూ పడుతూ ఉన్నా పొరబడుతూ పడుతూ ఉన్నా తడబడకు విడకు ఎప్పుడు పరీక్షలు ఎదురైనా నెడుతూ నెడుతూ ఉన్నా విధి వలలే విసురుతూ ఉన్నా ఎదురెడుతూ తెంచుకు వెళ్ళు సంకెళ్ళే ఎన్నున్నా చూడు 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 చరితలు చూడు తెలుపును సత్యాలు ఒడిదుడుకుల అడుగులు పడక గెలిచిన వాడెవడు కష్టమొచ్చిన వదలకు పట్టు ఎక్కాలోయ్ గట్టు శిశిరంలో ఆకులు రాలిన చిగురించును చెట్టు నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ అహం దూరతస్తే Sir, may I come in, sir? Coming. Sir. Sit down. కూర్చోవచ్చు Veera from Vanaparthi. ఓకే వీరా జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నారా? సార్ జాబ్ కోసం హైదరాబాద్. జాబులు ఏముంది వీరా, జాబులు ఏడైనా వస్తాయి. ఎందుకు ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారా మీరు? ప్రస్తుతం అయితే స్ట్రగ్లింగ్ సార్. స్ట్రగ్లింగ్ లో ఉన్నారు. అయితే 2 years గ్యాప్ వచ్చింది వీరా, మరి ఏమైనా చేశారా? చేశాను సార్ అంతకుముందు. అయితే వీరా జాబ్ దొరుకుతుంది. ఓకే సార్. కానీ మీకు తెలియని ఏముంది వీరా, ఇప్పుడు డబ్బుతోటి కొన్నది ఏముంది? మీరు ఏమన్నా డబ్బు సాయం చేయగలనంటే నేను జాబ్ ఇప్పించగలను. ఓకే సార్, చేస్తా సార్. డబ్బు చూడగలరా? చేస్తాను సార్. రైట్, మీరు డబ్బు చూస్తానంటే నేను ఒకసారి మాట్లాడి చూసి మీకు ఫోన్ చేస్తాను. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ. అదేంటి సార్ మీరు రికమెండేషన్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు, అలాంటిది లో క్యాస్ట్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారండి? అది కాదురా, వాళ్ళకు డబ్బులు తీసుకొని వాడుకోవాలి, వాళ్ళకి డాబులు ఇవ్వడం ఏంది? మనము రికమెండేషన్ ద్వారా బాగా డబ్బు ఇచ్చిన ఇవ్వాలి, అలాంటి వాళ్ళని పిలిపించి డబ్బు తినేసి పంపించాలి. వాళ్ళకి డబ్బు జాబ్ ఏం ఉండదురా. మహానుభావులు అండి మీరు. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదురా. 10,000 ఇస్తే 100 మంది వస్తారు వాళ్ళు. సార్ మీరు అలాంటి వాళ్ళని అమాయకుల్ని
అదేంద్రా, మనం బాగుపడాలంటే అలాంటి వాళ్ళని తొక్కాల్సిందే. హలో, వీరా, ఉద్యోగం వచ్చిందైనా. ఉద్యోగం వచ్చిందా? చాలా సంతోషం బిడ్డ. కానీ కొద్దిగా దుడ్డు కావాలైనా. దుడ్లు కావాలా? ఎంత దుడ్డైనా పర్వాలేదు బిడ్డ, ఎంతైనా నేను ఇస్తా. నువ్వు మాత్రం ఉద్యోగం వదిలిపెట్టకు. మన వంశంలో మొదటి ఉద్యోగం బిడ్డ, ఎంతైనా నేను చూసుకుంటా. సరేనైనా, సరే. నా కొడుకుకు ఉద్యోగం వచ్చింది. అమ్మా, ఊళ్ళో నా పరువు నిలబెట్టాడు నా కొడుకు. ఈ అమ్మ ఎంత దుడ్డైనా పర్వాలే, అని ఇడిచిపెట్టేదే లేదు. మొత్తం దుడ్డు కట్టి నా కొడుకుని ఉద్యోగంలో చేపిస్తా. చెప్పు స్వామి, ఇట్లా వచ్చినావు? అయ్యా, పట్నంలో నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందయ్యా. కొంత డబ్బులు కావాలి, మీరు ఏదైనా సాయం చేస్తారని ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు మీరు ఉద్యోగాలు కూడా సంపాదించినారా? మీ తాతలు, మీ ముత్తాతలు అందరూ మా కింద పాలేరులాగా పనిచేసారు. ఇప్పుడు మీరు ఉద్యోగాల కోసం అని చెప్పి వెళ్ళిపోతే మరి మా దగ్గరే ఎవరు పనిచేసేటోళ్ళు? అయ్యా, మా తాతలు ముత్తాతలు ఎన్నో రోజుల్లో మీకు ఇట్లా పాలేరుగా పనిచేస్తున్నాయ్యా. కానీ నా ఒక్క కొడుకుని ఈ దరిద్రపు బతుకు వద్దని ఎంతో కష్టపడి చదివించానయ్యా. దయచేసి డబ్బు సాయం చేయండి అయ్యా, వాడి భవిష్యత్ అయినా బాగుపడుతుంది. ఇప్పుడు మీరు ఇలానే అంటారా? రేపు డబ్బులు సంపాదించాక మీరు మమ్మల్ని అనగదొక్కాలని చూస్తారు. మీ బతుకులంతా మా కిందనే పాలేరులక్కనే బతకాలి. మీరు జాబులు చేసుకుంటా బయట వెళ్ళి సంపాదిస్తా అంటే ఇక చూసేటోళ్ళం గా మేము. మీ బతుకంతా గరీబ్ బతికే ఉండాలి.
అయ్యా మీరే ఇలా అంటే ఎలా అయ్యా? ఇంకా మమ్మల్ని సాయం చేసే దిక్కెవరయ్యా? ఏదో చూసి మా కొంచెం డబ్బులు ఇవ్వండి అయ్యా, మా బిడ్డని రక్షించండి అయ్యా. ఏంటా మీకు ఇచ్చేది? పొలం కావాలంటే చెప్పు ఇచ్చేస్తాను, ధాన్యం కావాలంటే చెప్పు ఇచ్చేస్తాను, అంతేగాని జాబులు చేసుకుంటా ఉద్యోగాలు సంపాదించి మా ముంగడ తల ఎత్తుకొని తిరుగుతామనంటే ఇక్కడ చూసేటోళ్ళు ఎవరు లేరు. వెళ్ళరా బయటికి, నువ్వు ఓరా బయటికి. ఇల్లంతా కడిగించు, వేడి నీళ్ళకి స్నానం చేసి చేతికి నీళ్లు పెట్టు. ఇప్పుడు పడితే ఆడ ఇంట్లోకి వస్తున్నాడు. బాబు గడేది ఎన్ని రోజులు లేట్ అయితే పేమెంట్. బాబు ఆనంద్ ఎన్ని రోజులు అయితే రూమ్ పేమెంట్ చేయగా? ఎన్ని రోజులు ఆడ కిరాయి కట్టగరు పారిపోతున్నా పట్టుకోండి రాన్ని. యుద్ధం యుద్ధం నమ్మకం ఆయుధమైతే కలలు ఫలించును సత్యం. ఎవ్వరేమనుకుంటున్నా నీ దారి నీదే నిత్యం. నేటిని అవమానాలే రేపటి బహుమానాలు. నీకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు లోకం నిన్ను పొగిడేను. అరనక్కలు తోటి ఊళ వేసిన సింహ గర్జనకు సాటి అగునా. యుద్ధం 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 యుద్ధం. ఓ వీరా, ఎందుకా భయం? నువ్వు గరీబోడే కావచ్చు వీరా, కానీ నీలో ఉన్న ధైర్యం, నీలో ఉన్న సంకల్పం చాలా గొప్పది. కాబట్టి ఈ అంబేద్కర్ మీ గరీబోళ్ళ కోసమేరా రాజ్యాంగం రాసిండు. ఎన్నడూ మర్చిపోకు. నీలో ఉన్న సాహసం, నీలో ఉన్న ధైర్యాన్ని పై అధికారులతో ఎదిరించి పోరాడి చూపి మీ వాళ్లకు, అమాయకులతో ఉన్న వాళ్ళకి స్ఫూర్తిని, వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని నువ్వే కల్పించాలరా వీరా. నీ పోరాటం. మేము గరీబోళ్ళమే కావచ్చయ్యా, కానీ నాలో గుండె ధైర్యాన్ని నువ్వే నింపావయ్యా. మా గరీబోళ్ళను పీడిస్తున్న నా కొడుకుల్ని పిడికిలతో సమాధానం చెప్తాను. ఇక్కడి నుంచి కాదురా వీరా, మీ ఊరి నుంచి మొదలుపెట్టు. ఈ పోరాటంలో మీ వాళ్ళు ఎంతో మంది అవమానంతో గురవుతున్నారు. వాటిని అందరినీ సమాధానం చెప్పేలా నీ పోరాటం మొదలు పెట్టాలి. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం.
జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధం ఏదో ఉద్యోగం వచ్చిందంట నా కొడుకుకి ఉద్యోగం రానివ్వకుండా చేసి ఏదో ఒక కేసులో నా కొడుకుని బొక్కలో వేసి కంపల్సరీ అయ్యా వాడిని ఎట్టి పరిస్థితుల్లో నలుగురిని పంపించి చంపించేస్తా దాంట్లో డౌటే లేదండి నేను చూసుకుంటా అయ్యా ఓకే అయ్యా పార్లర్ పని చేస్తున్నారు కదా సీరియల్ టైప్